నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ ఫ్యామిలీ జస్టిస్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ జస్టిస్ చేసిందని చెప్పడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటక్క? నీ స్పందన ఏముంది తమ్మి, కనిపిస్తుంది కదా. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ వాళ్ళ చాలీశ్వర్ వాళ్ళ అన్నదమ్ములు 7 మంది తెలంగాణను అంటారు కదా. ఈ వానాకాలంలో వస్తాయి పురుగులు, పంటల మీద పడి మొత్తం దోసుకొని తింటాయి. తెలంగాణను మొత్తం దోసుకొని తింటున్నారు. ఉన్ననే వాళ్ళ తమ్ముని పేరు ఏం పేరే వానికి లాస్ట్ వన్ పేరు, ఆయనకి 200 కోట్ల ప్రాపర్టీని ఒక కంపెనీ అని చెప్పేసి 7 కోట్లకి ఇచ్చిండు. గవర్నమెంట్ ప్రాపర్టీ. మళ్ళీ అది ఎవరికి ఇచ్చిండ్రు? వాళ్ళు వింత అన్న తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నాడు? 7 మంది ఎక్కడ ఉన్నారు? అలీబాబా చాలీస్ చోర్ లాగా తెలంగాణను దోచుక తింటున్నారు. అర్థమైందా? మా ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఎవరిది అది లేదు. హైజా అంటారు కదా, సెక్యూరిటీ ఉన్నది అన్నదమ్ములకు. వాళ్ళు ఒక కార్పొరేటర్ కూడా కాదు, ఒక వార్డు మెంబర్ కూడా కాదు. వాళ్ళది వాళ్ళకు ఒక సీఎంకు ఇచ్చే అంటారు కదా సెక్యూరిటీ మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడటం కాదు రేవంత్ రెడ్డి. నువ్వు చేసేవన్నీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది తమ్మి, ఎవరు చూస్తలేరు అనుకోండి. మళ్ళీ నువ్వు చేసే అరాచకాలు అందరూ చూస్తున్నారు. నీ నోటి మాట ఈ 3 ఏళ్లలో నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు ఇచ్చిన ఏమేమి చేసినావు, ఎన్నెన్ని అరాచకాలు చేసినావు. తెలంగాణను అంటారు కదా నంబర్ 1 ఉన్న తెలంగాణను ఈరోజు దిగజారిన తెలంగాణ 0 కాడికి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. నీ పాలన ఏంది? రైతు బంధు ఇస్తాను, రైతు బీమా ఇస్తాను, కళ్యాణ లక్ష్మిది ఏం చేసినావు? 4 సార్లు కోర్టు నుంచి స్టే వస్తే ఇప్పటి వరకు దాన్ని స్పందించే అంత టైము రేవంత్ రెడ్డికి లేదు. అది ఏపించింది కూడా ఈ పొట్టోడే. ఆ స్కీమ్ను కూడా తొందరలోనే బొంద పెట్టడానికి దాని మీద ఒకటి స్టే వేయించిండు. మళ్ళీ దానికి స్పందించాలన్నా వద్దా? ఎందుకు ఇస్తలేడు? కాబట్టే రేవంత్ రెడ్డి శూద్ర పూజలు అంటున్నాడు. ఏమనంటే డైవర్షన్ పొలిటిక్స్. వాడు ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ తెలంగాణ తల్లి చేతులకి బతుకమ్మ మాయం చేసిండు. బిచ్చం తల్లిలాగా మొత్తం ఉన్న సొమ్ములన్నీ ఒలుచుకున్నాడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడు. ఈరోజు ఇచ్చే హామీ 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తాడు. బాపు 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం. మళ్ళీ అది అంటారు కదా, ఆడబిడ్డలను ఒక పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేసుకుంటే ఎంత కష్టమో ఆ స్కీమును తీసుకొచ్చిండు బాపు కేసీఆర్. అని మ్యానుఫ్యాక్చర్లో పెట్టలే, నీలాగా దొంగ హామీలు ఇయ్యలేదు. నువ్వు మ్యానుఫ్యాక్చర్లో పెట్టి ఈరోజు దాన్ని బొంద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. బాపు కేసీఆర్ ఏం చేసిండమ్మా? ఈ 9.5 ఏళ్లలో 8 నుంచి 9 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిండు. ఈ పొట్టోడు వచ్చిన తర్వాత 3 ఏళ్లల్లో పిల్లలు పుట్టిన తర్వాత ఇచ్చిండు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అది కూడా ఎంతమందికి ఇచ్చిండో లెక్కలేదు. గరీబోళ్ళకి ఇచ్చిన లెక్కలేదు. ఆ స్కీమ్ మీద కూడా స్కామ్ చేసినావు రేవంత్ రెడ్డి. శ్వేతపత్రం వదిలిపెట్టు. ఎంతమందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినావు? ఎంతమందికి పెళ్లిళ్ళు అయిన తర్వాత, పెళ్లిళ్ళు అయి పిల్లలు పుట్టిన తర్వాత ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు తమిళనాడులో విజయ్ తలపతి గారు కూడా బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది. తను వచ్చిన అంటే 9 నెలల్లో తన రాజకీయం పెట్టి వచ్చిండు, తను సీఎం అయ్యిండు. ఇప్పుడు బంగారం కూడా ఇస్తున్నాడు. ఈయన వచ్చి 3 సంవత్సరాలు ఇప్పుడు కాదు, ఆయన సీఎం అయినా వారమో రోజులలో 10 రోజులలోనో ప్రతి హాస్పిటల్కి పోయి ఆయననే ఇచ్చిండు. ఆయన 3 సంవత్సరాలు అయినా కూడా తులం బంగారం రావట్లేదు. ఏం చెప్తారు? విజయ్ దళపతి ఎక్కడా, వీడెక్కడా? ఆయన విజయ్ దళపతి కాలి గోటికి కూడా పనికిరాడు రేవంత్ రెడ్డి. బట్టెబాజుగాడు వీడు. అర్థమైందా? ఆయన ఇయ్యలేని అక్కడ చెప్తున్నా కదా, స్కూళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఫీజులు లేవు, అక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో లేవు తెలుసా? విజయ్ దళపతి ఎక్కడమ్మా? విజయ్ ఎక్కడ? ఈడెక్కడ? పొట్టోడు ఎక్కడ? ఓటుకు నోటు దొంగ. నువ్వు అంటారు కదా క్రిమినల్స్ ఎన్ని కేసులు ఉండాలా ముఖ్యమంత్రికి, అంతలా నంబర్ 1 వీడే, పొట్టోడే. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులల్లా కేసులు 88 కేసులు ఉన్న పొట్టోడు నంబర్ 1 వీడే. కాబట్టి ఈ పొట్టోని ఆయనతో వలవడం ఏంద్రా ఆయన? పొలవకు. ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ? ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిని చేద్దామంటున్నారు. ఈ పొట్టోడు ఏమవుతాడు? ఈ పొట్టోనికి మళ్ళా 34 వరకు ఉంటా అంటున్నాడు. 34 వరకు ఉండాలంటే 7 జన్మలు ఎత్తు. నువ్వు 7 జన్మలు ఎత్తినా కావు రేవంత్ రెడ్డి. నీ జూటా మాటల మీద నీ అంటారు కదా అమాయక ప్రజలను కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి యూట్యూబర్లను కూడా 200 యూట్యూబర్లు మెయింటైన్ చేసి ఈరోజు యూట్యూబర్లను ఈపులు వలగొడతాను అంటున్నావు. సిగ్గుశరం ఉందా? నీ బద్దలు వలగొడతారు యూట్యూబర్లు కాదు, మేమే వలగొడతాం. ఇప్పుడు ఉప్పు కారం వేస్తాం బిడ్డ. అబద్ధాలు చెప్పి ఈడు వరకు వచ్చి ఈరోజు యూట్యూబర్లను అంటున్నావా? ఆటో వాళ్ళని అంటున్నావు. ఎక్కడ నువ్వు మంచి పని చేసిండు తమ్మి? ఈ 1000 రోజులలో ఎక్కడ మంచి పని చేసిండు చెప్పు? ఎక్కడ మంచి పని చేసినావు అని 34 వరకు అంటే 34 వరకు ఉంటా అంటే వీడే శుద్ర పూజలు చేస్తున్నాడు. రాజశ్యామల యాగం చేయలే వీడు, రాక్షస శ్యామల యాగం చేసిండు. కాబట్టి 34 వరకు ఉంటా అంటుండు. ఎవడన్నా నేను 34 ఉంటా 64 ఉంటా అని చెప్పుకుంటామా మనం మామూలు మనుషులమైతే? కాబట్టి వీడు మంత్రగాడు, రుద్ర పూజలు చేసిండు. కాబట్టి కాంగ్రెస్ లో ఒక్కరిని కూడా నోరు ఎత్తనిస్తలేడు. ఒక్కరు నోరు కూడా తెరుస్తలేరంటే వీడు శుద్ర పూజలు చేసిండు.
ఈరోజు కాంగ్రెస్లో అయినా కానీ ఎక్కడైనా కానీ వీడు చేసే అరాచకాలకు వీనికి స్వస్తి పలికే దినం దగ్గరకు వచ్చింది. శుద్ర పూజలు కూడా ఎక్కువ రోజులు పనికి రావు. రేవంత్ రెడ్డి నువ్వు చేసే శుద్ర పూజలు అయిపోయింది. ఇక నీకు టైం అయిపోతుంది, దానికి కూడా కొంచెం టైం ఉంటుంది. మా బాపు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ అన్న అయినా అర్థమైందా, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. జై తెలంగాణ అననోనివి ఈ రోజు ముఖ్యమంత్రి అయినవంటే నువ్వు శుద్ర పూజలు చేసినావు. శుద్ర పూజలు చేసినావు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని అందరినీ తొక్కుకుంటా పండబెట్టి పాములు వేసుకొని ఈరోజు శుద్ర పూజలు చేసి ఒక సీఎం పదవి మీద ఉన్నా కానీ నీ సిగ్గుచరం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ఈరోజు నాగుల పంచమి అమ్మ, మేము ఈరోజు ఇక్కడ ఈ గుడికి పోకుండా ఈ పొట్టోని గురించి మాట్లాడడానికి ఎందుకు వచ్చినామంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ది మీద బిడ్డ తొందరగా స్టే దాని మీద స్పందించి ఆ అంటారు కదా ఆ పథకాన్ని తొందరలో అమలు చేయి. అది చెయ్యక మాత్రం వీని బతకనియ్యము. బిడ్డ నీ నోట్ల అందరేమో పుట్టల పాలు కోసం మేము ఈ నోట్లో యాసిడ్ పోసామని చెప్తున్నా. ఆ రాజగోపాల్ రెడ్డిని అన్న నువ్వనగా కర్ణాటకలో ఎట్లయితే వీని దించేసిర్రు 2.5 ఏళ్లకు, అట్లా ఈ పొట్టోని దించి నువ్వనగా తప్పకుండా సమర్థిస్తా. ఎందుకంటే అట్లాంటి కావాలి, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు వాళ్ళు. పాత కాంగ్రెస్ వాళ్ళు, వీడు నకిలీ కాంగ్రెస్ వాడు, వీడు బుడుబుంజలోడు, వీడు ఎప్పుడు వచ్చిండు, వీడు ఎప్పుడు బీజేపీలోకి పోతాడో కూడా తెలియదు. అర్థమైందమ్మా, వీడు ఎప్పుడు బీజేపీలోకి పోతాడో తెలియదు. వీనికి ఎప్పుడు బెనిఫిట్ ఏమున్నా ఉంటే చేతులు ఎత్తేస్తాడు, ఆ గాయబ్ కూడా అయిపోతాడు, తడిపారైపోతాడు. అట్లాంటి పొట్టోని తెచ్చుకొని కూర్చోబెట్టుకున్నాం మీరు. కాబట్టి ఈ 2 ఏళ్ళు వీని భరించాలి, లేకుంటే మీరన్నా ఎవరన్నా వీని దించి మీరన్నా కూర్చోరు. కాంగ్రెస్ కు కొంచెమన్నా ఇజ్జత్ ఉంటుంది. సెప్టెంబర్ లో అసెంబ్లీ పెడతా కేసీఆర్ రమ్మన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కొట్టాడ నువ్వు కేసీఆర్ రా కేసీఆర్ పేరు నాయన నీ పెళ్ళం ఉన్నదా లేదా నీకు? కేసీఆర్ని ఎందుకు రా నాయన నువ్వు? కేసీఆర్ పిచ్చోడైపోయినాడు. కేసీఆర్ పేరు ఎత్తిండు కాబట్టి ముఖ్యమంత్రి అయినందుకు ఆయన కాళ్ళ అంటారు కదా పాజాభిషేకం చేస్తాడో, మళ్ళీ అంటారు కదా క్షీరాభిషేకం చేస్తాడు మళ్ళీ కేసీఆర్ వస్తే. అర్థమైందా? ఇన్ని రోజులు అన్నందుకు మళ్ళీ అట్లా వస్తే కింద చేస్తా అంటే నేనే పిలిపిస్తా. నువ్వు ఇస్తా అన్న హామీలన్నీ కళ్యాణ లక్ష్మి స్టార్ట్ చేయి, ఇస్తా అన్న హామీలు మేము అందరం కేసీఆర్ని పిలుచుకొని వస్తాము. ఆయన కాలు మొక్కి ఆ పాదాభిషేకం చెయ్యి. ఏమంటావు మాధవి? మేడం, అంటే కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నాయకులు మహేష్ గౌడ్ లాంటి వ్యక్తులకు నేనే పదవులు ఇచ్చానని చెప్పడం జరిగింది. నేను అదే చెప్తున్నా నాయన, వాడు అందరి మీద శుద్ర పూజలు చేసిండు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు నోరు ఎత్తుతలేరు. అర్థమైందా? ఈ పొట్టోడు మోదీ గాంధీ కూడా నోరు బంద్ చేసిండు, రాహుల్ గాంధీ కూడా బంద్ చేసిండు. శుద్ర పూజలు చేస్తున్నాడు కాబట్టి వీనికి అంటారు కదా ఏమంటారు, లోకమంతా పచ్చగా కనిపిస్తుంది పచ్చకామర్లోనికి. కాబట్టి వీడు చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరు నోర్లు మూపించిండు. శుద్ర పూజలు చేసినోడే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు వాడు. అందుకనే ఈ రోజు వేరే వాళ్ళని శుద్ర పూజలు అంటాడు. అందరికి వీడే ఇచ్చిండు, అన్ని వీడే అంటున్నాడు అంటే వీరికి అర్థం చేసుకో. కబాలి అంటారు చూడు, అవన్నీ వాళ్ళు వేస్తారు కదా ముగ్గులు, అవన్నీ జంజనాలు. కాబట్టి ఆ పొట్టోడు జంజనం వేసి కబాలి మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. అది కూడా కొన్ని రోజులే ఉంటది. దైవశక్తి ముంగట శుద్ర పూజలు పనికిరావు. కాబట్టి నువ్వే శుద్ర పూజలు చేసి ఈ రోజు తెలంగాణలో ప్రజలను, అది అయిపోయింది నీ పవర్. ఇక శుద్ర పూజలది కూడా పవర్ అయిపోయింది. తొందరలోనే నేను బొంద పెడతారు. శుద్ర పూజల మాట ఎత్తకు, శుద్ర పూజలు నువ్వే చేసుకొని కాంగ్రెస్ వాళ్ళను ప్రతి ఒక్క తెలంగాణ అందరినీ మోసం చేసి వచ్చి కూర్చున్నాడు. ఈడ ఎంతమంది శవాల మీద శుద్ర పూజలు చేసి వచ్చి కూర్చుండో ఏమో. ఈడు తొక్కుకుంటూ వచ్చిన అన్నాడు చూడు, కరెక్ట్ చెప్పిండాడు పొట్టుడు. తొక్కుకుంటూ శుద్ర పూజలు చేసి ఈడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఈ రోజు వాడు ముఖ్యమంత్రి పదవికి కూడా ఇజ్జత్ లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి. రైట్. హామీల విషయంలో కూడా దేవుళ్ళ మీద ఒట్టేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు? దేవుళ్ళ మీద ఒట్టేసిండు కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు శుద్ర పూజలు చేస్తున్నావా, ఏ పూజలు చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అర్థమైతలేదు. వాడు దేవుళ్ళు కూడా గాయమైపోతున్నారు వీందికేసి. అందుకే దేవుళ్ళ దగ్గర పోయి ఒట్టేస్తలేడు. ఆనా అని అంటలేడు. ఇప్పుడు స్టార్టింగ్ లో అన్నాడు, మళ్ళీ ఏం రోగం పుట్టిందేమో, మళ్ళీ కాల్ చేయి మన వాడిని పని చేస్తుందో లేదో, ఒట్టి నోరే పని చేస్తుందని. కాబట్టి ఈ రోజు నాగుల చవితి రోజు మన నోట్లు ఇంత యాసిడ్ వేయడానికి వచ్చినాం. అంతకు మించి ఏం లేదు. మనకు మైక్ ఇవ్వకుండా, మైక్ ఇచ్చినట్టే కథం. లేకుంటే ఆ రాజగోపాల్ రెడ్డికి అన్నకు చెప్తుంది, ఆ నోట్లు ఇంత యాసిడ్ పోసి ఒక దగ్గర కూసబెట్టుర్రి, మైక్ ఇవ్వకుండా. సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తే వీపు విమానం చేస్తామని చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు మేడం? వీపు విమానమా? విమానం నిన్ను చేస్తారు. ఆ రాజశేఖర రెడ్డి పోయి విమానంలో మీదకించి కింద పడ్డారు చూడు, అట్లా నిన్ను చేస్తారు ప్రజలు. నువ్వు కనిపించకుండా పోతావు. ఎవరు విమానం చేస్తావు? ఎంతమందిని చేస్తావు? ఎంతమందిని చేస్తాడు మీ పొట్టోడు? హోంశాఖ అందుకే ఇస్తలేడు ఎవరికి. విద్యాశాఖ లేదు, హోంశాఖ లేదు, మున్సిపల్ లేదు. మొత్తం తెలంగాణ మొత్తం చెత్తకుండా చేసి పెట్టిండు. వీని నోట్లనే ఇంతేమన్నా చెత్త పెట్టాలి. ఎవరు వీపులు విమానం చేస్తాడు అంటే నిజం చెప్పిన వాళ్ళ వీపులు విమానం చేస్తాడా? ఈ పొట్టోడు చేసే అరాచకాలు చూసుకుంటా కూర్చోవాలా? ఎన్ని రోజులు భరిస్తారు ప్రజలు? బంగ్లాదేశ్లో మన ఉరికిపిచ్చారు చూడు ప్రధానిని, అట్లా ఉరికిపిచ్చి పొట్టని పొంద పెడతారు. ఎవరినేమో ఎవడు భయపడతలేడు. ఇప్పుడు అయిపోయింది రేవంత్ రెడ్డి, నీ పవర్ అనేది అయిపోయింది. ఎవడు భయపడతాడు రా నాయన? నీ కాంగ్రెస్ లోనే నిన్ను ఎవడు నమ్ముతలేడు.
నిన్నే బొంద పెడతారంట, నీ తోలు తీస్తారంట కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి మారే ఛాన్స్ ఉందాక సీఎం నుంచి కాంగ్రెస్ నాకు తెలిసిన మట్టుకైతే వీని పొట్టోని దించేస్తారని తెలుసు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందే ఈ పొట్టోని దించి ఆ రాజగోపాల్ రెడ్డినో మళ్ళీ అంటే ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం చేస్తారనే ఇన్ఫర్మేషన్ నాకైతున్నది. ఈ పొట్టోని అంతా సోనియా గాంధీ రాహుల్ గాంధీ చూస్తురంట. గ్రాస్ మొత్తం పడిపోయింది. పొట్టోంది ఏం లేదు, ఫస్ట్ 1% కూడా లేదంట. వీడు చేసే అరాచకాలకు అయిపోయింది. వీని బ్యాగులు నింపుకున్నాడు, వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. వేరే వాళ్ళని కూసబెట్టాలని చెప్పేసి హైకమాండ్ నుంచి కూడా వాళ్ళకు పవర్స్ వీని తీసేయాలనే వస్తున్నదంట. మన కరెంట్ గురించి మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు పోతుంది కాంగ్రెస్ వస్తుంది అని చెప్పింది. కరెంట్ ఇక్కడ పోతలేదు, మమ్మల్ని నమ్మండి అని చెప్తున్నాయి. ఎవడు నమ్ముతాడు రా నాయన, నేను నమ్మునే. నువ్వు పొలాల కాడికి పో, హైదరాబాద్లోకి రా, మా ఓల్డ్ సిటీకి రా. 4 గంటలు తీసేస్తున్నారు. 4 గంటల కరెంటు పోతుంది. ఎవరు అబద్ధాలు, ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతాడు? 1 రోజు 2 రోజులు 3 రోజులు 3 ఏళ్ళు అయిపోయాయి. 3 ఏళ్ల నుంచి నువ్వు కరెంట్ ఎవరికి ఇస్తున్నావు, రైతు బంధు ఎవరికి ఇస్తున్నావు, రైతు బీమా ఎవరికి ఇస్తున్నావు? ఉన్న స్కీమ్లన్నీ బొందబెట్టి మళ్ళీ నేను కరెంట్ ఇస్తున్నా అంటే పంటలు యూరియా ఇయ్యలేని అసమర్థుడు వీడు పొట్టోడు. ఏదో యాప్ పెట్టిండంటే ఏం యాప్ రా నైనా, రైతులకు యాప్ పెడతాడు. ఇంతకుముందు బాప కేసీఆర్ ఆటోలలో 5 10 యూరియా బ్యాగులు ఫోన్లు చేస్తే తెచ్చేసిపోతుండేనంట. అట్లాంటోడు ఈరోజు తెలంగాణను దిగజారి ఎకనామిక్ మొత్తం పడిపోయింది తమ్మి. సుందరిమన్లు అంటాడు, ఫుట్బాల్ అంటాడు, ఏమేమో అంటాడు. మన తమ్మునికి ఇస్తాడు 1 లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం బీకిండంట, ఎక్కడ పెట్టిండంట, ఎవరి దగ్గరికి ఇచ్చిను, ఏం ప్రగతి పడిపోయింది? బాప కేసీఆర్ 2 లక్షలు చేసిండో 1 లక్షన్నర చేసిండో ప్రగతి కనిపిస్తుంది. నువ్వు 4 లక్షలు చేసి ఎక్కడ పెట్టినావు అని అడుగుతున్నావు. శ్వేతపత్రం వదిలిపెట్టు. ఈ పొట్టోడు అయిందల్లా అయింది అంటారు జాడ. ఎట్లా ఇంట్లో దొంగలు జొరబడతారు, ఎంత చెప్పులు కూడా దొరుకుతాయి. ఇప్పుడు బ్యాంకులకు పోయే చెప్తున్నాడు కదా తమ్మి, నాకు బ్యాంకు లోన్ ఇస్తలేరని. అట్లాంటిది తెలంగాణ మొత్తం దోసుక తిని ఈరోజు మొత్తం తెలంగాణలో జొర్రబడ్డాడు వీడు. కథ మొత్తం దోసుకొని పోయిందాక ఇడిచేటట్టు లేడు. కాబట్టి ఈ శనిని వదిలిపెట్టుకోవాలంటే వాళ్ళ నోట్లు ఇంత యాసిడ్ పోయారు. మేడం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కోదండరాంకి నిరుద్యోగుల సిగ తగిలింది. సో ఎలా చూస్తారు మేడం, తన ఉద్యమకారుడు, సో అలా చేయకూడదని చాలా కామెంట్ కూడా వస్తున్నాయి. మీరేం చెప్తారు మేడం? కోదండరాం రెడ్డి అంటే ఆస్మా నిరుద్యోగులు వాళ్ళు ప్రశ్నించజేయరా? నువ్వు వాళ్ళ పొట్టని మాటలు నమ్మి వాళ్ళకు మాటిస్తీవి. ఆ నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలు లేవు, అందుకనే ఆపిండ్రు. ఆయనకి ఏదో ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఆయన సీనియర్, అంత పెద్ద మనిషి. మళ్ళీ ఆ పొట్టం దగ్గర పోయి వాళ్ళకి ఇస్తానా ఇయ్యాలి కదా, ఎవరు ఊరుకుంటారు? మళ్ళీ వీడు బట్టలు ఇప్పి ఎట్లయితే ఉరికిపిస్తా అంటారు, మళ్ళీ వీని బట్టలు ఇప్పుతారు. ఉన్న హామీలు ఇచ్చిన వాళ్ళు అందరు బట్టలు ఇప్పి ఉరికిపిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంబడి ఎవరైతే మళ్ళీ పోచారో మా పాప మాయా దాంట్లోకి ముసలైన పెద్ద మనిషి అందులో పోయిండు. ఉన్న ఇజ్జత్ అయితే తీసుకుంటాడు. కలెక్టర్ 50 సార్లు ఫోన్ చేస్తే ఎత్తుతలేడు అంట. నాకేమో బెనిఫిట్స్, నా ఊరికేమో చేస్తా అనుకున్నాను. మా బాప కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్న ఊరిని ఎట్లా చేసిండు ఆయన. ఈ రోజు ఉన్నాయి ఆయన పోతున్నాయి, ఆయన ఇజ్జత్ పోయిందంట ఆయన ఊర్లకించి. కాబట్టి మళ్ళీ మా దాంట్లోకే మా అంటారు కదా, 10 మంది కాదు కదా, మళ్ళీ ఉల్టా అందరు మా దాంట్లోకే వస్తారు. ఈ రేవంత్ రెడ్డి పొట్టని మాటలు విని మోసపోయినామని చెప్పేసి మళ్ళా బాప కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు అంటారు కదమ్మా, ఆడబిడ్డలు మాత్రం ఉసురు తప్పకుండా దక్కుతుంది రేవంత్ రెడ్డి. మనం ఒక ప్రోగ్రామ్ లో ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల అనే పేరు తీయగానే ప్రజల్లోకి ఉత్తేజం వచ్చింది. ఎలా చూస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల పేరు తీయగానే ప్రజల ఉత్తేజం ఎలా చూస్తారంటారు? ఎలా చూస్తామంటే అది మనసులకించి వచ్చేస్తుంది. అది నువ్వు ఎంత ఆపుకుందామని ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఆయన నోట్లకించి వచ్చేసింది. వాళ్ళకి మైండ్లో సెట్టింగ్ అదే ఉన్నది. ఆయనది అంటారు కదమ్మా, మనం దేవుణ్ణి తలుచుకోకుండానే నోట్లకించి వచ్చేస్తుంది మనం మాట్లాడేటప్పుడు. ఆయన పేరు వెళ్ళింది, ఆయన ఇంటి పేరు వెళ్ళంగానే ప్రజలు ఎట్లా స్పందించారో చూసినావు. కాబట్టే ప్రజల గుండెలలో బాపు కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ అంటారు కదా, చరిత్ర ఉన్నన్ని రోజులు ఉంటారు. ఆయన ఆనవాళ్ళు తీసేస్తా అన్నాడు. పొట్టోడా, నీ ఆనవాళ్ళు ఎక్కడ ఉంటాయో నువ్వు చూసుకో. ఆయన ఎవరు చరిత్ర తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు. ఆయన కలకల అంటారు కదా, ఆయన మీద లేనివి సృష్టించి కాళేశ్వరం అన్నావు. ఏమైంది కాళేశ్వరం? ఇప్పుడు నీళ్ళు ఎట్లొస్తున్నాయి, ప్రజలకు ఎట్లున్నది? 3 ఏళ్ళు గోసబెట్టిను. ఆ పర్రెలను చేపియలేని అసమర్థుడు ఈరోజు వాడు నోట్లో ఏం పెట్టుకున్నాడో తెలియదు. ఇప్పుడు అర్థమైందమ్మా, ప్రజలకు అన్ని జూటా మాటలన్నీ అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలు మళ్ళా బాపు కేసీఆర్ రావాలి. హైడ్రా తీసుకొని వచ్చిండు. కలకల గరీబోలు మళ్ళీ ఓల్డ్ సిటీకి ఎందుకు వచ్చి మళ్ళీ ఓవైసీది ఎందుకు గులగొడతలేడు తమ్మి? చెప్పండి. బడాబాబులది ఎందుకు చేస్తలేడు? ఫస్ట్ నాగార్జున చేసిండు, ఒక్కసారి చేసిండు. నాగార్జున ఎన్ని బ్యాగులు ఇచ్చింటే ఒక్కతం సైలెంట్ అయిపోయి. ఉన్న పదవులన్నీ నేనే ఇచ్చిన అంటుండు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళందరి దగ్గర ఎంతెంత వసూలు చేసిండు. ఆ పొట్టోడు ఒకటే చేసిండు. అమ్మ, తెలంగాణ ప్రజలను గుండు సున్నా పెడతా, కేసీఆర్ని తిట్టుకుంటా నేను ఈ రోజు వచ్చిన. 7 తరాలు తినే అంత సంపాదించిండు రేవంత్ రెడ్డి. అర్థమైందమ్మా, 7 తరాలు తినొచ్చు ఇప్పుడు.
కాబట్టి మన అన్నదమ్ములు వాళ్ళు 7 తరాలు తినేంత వాడు జన్మలో ఇక మళ్ళా పొలిటికల్లో కూడా కనిపించాడు నాకు తెలిసినంత మాకు. రైట్, చివరి మేడం మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లా లేనట్లా అంటే మీరేం చెప్తారు మేడం? పార్టీ ఎక్కడ కూడా రావట్లేదు, ఎక్కడ ఎందుకు రావట్లేడు? మొన్ననే వాని మీద మాట్లాడండి కదా, పొట్టోని మీద. మల్లారెడ్డి ఉన్న ప్లేస్ లోనే కేసీఆర్ తిడుతున్నాడు, మల్లారెడ్డి కూడా ఏం అనలేకపోయాడు. దీన్ని ఎలా చూస్తారు మేడం? ఎందుకని జాతి ఎంత నువ్వెంత అని కేసీఆర్ తిట్టడం జరిగింది. మల్లారెడ్డి ఉన్న స్థానంలో ఏం చెప్తారు మేడం? మల్లారెడ్డి కాదు, తెలంగాణలో ఎక్కడ ఉన్నా కానీ ఆయన బొంద పెడతాను నేను అంటున్నాను. మల్లారెడ్డి తిట్టాలని ఏం లేదు కదా తమ్మి. ఆయన ప్రాపర్టీలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ పొట్టోడు ఏం చేస్తాడు అని భయపడ్డాడేమో, కానీ భయపట్టే మనిషి కాదు ఆయన నాకు తెలిసి. మళ్ళీ ఆయన మజ్బూర్ ఏముందో, మళ్ళీ ఆయనది ఏందో ఉన్నదో మనకు ఎందుకంటే బాపు కేసీఆర్ని ఎక్కడ అన్నా కానీ ఆయన బొంద పెడతామని చెప్తున్నాం. మల్లారెడ్డి ఆయనది ఏంటంటే భయపట్టిస్తుంటుండు. పిల్లిని ఎలక భయపట్టించినట్టు పిల్లి ఏం చేస్తుంటుంది, ఎలకకు భయపట్టిస్తూ ఉంటుంది. బడాబాబు పాము ఉన్న ఆయన స్కూళ్ళు కాలేజీలు కష్టపడి పనిచేసి తెచ్చుకున్నాడు పాపం. ఈ ఎందుకు ఆ పొట్టంతో ఎందుకు పెట్టుకోవాలి? ఆయన ఎక్కడ, ఆయన హైట్ ఎక్కడ, ఈ పొట్టన్న హైట్ ఎక్కడ? ఆయన తొక్కేసినాగానే. కానీ అంటారు కదా, టైం బాగాలేకపోతే వసుదేవుడు అంతటి గాడిదికాలు పట్టుకున్నాడు. తెలుసా నీకు ఆ సంగతి, ఆ సామెత తెలుసా? కృష్ణుని తీసుకోబోయేటప్పుడు వసుదేవ్ గాడిది ఒరలకుండా గాడిది కాలు పట్టుకుండు వసుదేవుడు. అట్లా అయిపోయింది ఇప్పుడు. ఈ పొట్టోడు గాడిది, ఆ గాడిదికి నోరు మూసుకొని ఒర్రిండంటే మళ్ళీ వాడు ఉన్న స్కూళ్ళు కాలేజీలు పిల్లలు గరీబోళ్ళ పిల్లలు ఆయన చాలా తక్కువ తీసుకొని స్కూళ్ళు కాలేజీలు నడిపిస్తుంటాడు. వాళ్ళ నోట్లో మట్టి కొడతారని చెప్పేసి ఆయన ఊరుకున్నట్టు. మా అట్లాంటి వాళ్ళ దగ్గరకు వస్తే వాడిని బొంద పెడతాడు. మన చివరిగా అంటే ఒక సీఎం వ్యక్తిని మీరు పొట్టాడు అనడానికి కారణం ఏంది మేడం? వాడు పొట్టోడు కాబట్టి పొట్టోడు అంటున్నా. 6 అడుగుల బుల్లెట్ మా హరీష్ అన్న 6 అడుగులు ఉన్నాడు. వాడు పొట్టుకున్నాడు కాబట్టి పొట్టాడు. ముఖ్యమంత్రి అయితేంది ఏమైతేంది తమ్మి, పొట్టోని పొట్టోడే అన్న. పొడుగుతోని 6 అడుగులు ఉన్నాడు రేవంత్ రెడ్డి.